పిజ్జా తిందామని నందుని పిలుస్తాను. నందు వచ్చాక నందుకి ఒక పీస్ పెడతాను. తను 2 పీసెస్ కావాలని అనేసరికి తనకి 2 పీసెస్ పెడతాను. తను హ్యాపీగా పిజ్జా తింటుండగా డ్రాయింగ్ వేస్తున్న అమ్ముకి ఒక పీస్ ఇస్తాను. అమ్ము థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తుంది. మిగిలిన పీస్ నేను తిందామనేసరికి సిద్ధి వచ్చి నా పిజ్జా ఎక్కడా అని అడుగుతాడు. నా చేతిలో పిజ్జా సిద్ధికి ఇస్తుండగా అది నందు చూస్తాడు. నేను కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడొక పీస్ ఉంటుంది. అది చూసి నందు ఇది ఎందుకు తినలేదు అని అడుగుతాను. అప్పుడు తను నాకు వద్దు చాలు మమ్మీ అంటాడు. ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించే పిల్లలు ఉన్న ఇల్లు నిజంగా స్వర్గమే కదా, మీరేమంటారు? నేను ఫంక్షన్ నుండి వచ్చేప్పుడు కిడ్స్ కోసం ఫ్రూట్స్ తెచ్చాను. సిద్ధి ఎదురుగా వచ్చి ఫ్రూట్స్ తీసుకుంటూ ఏమైంది మమ్మీ డల్గా ఉన్నావని అడుగుతాడు. నాకు హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకుంటా అని చెప్పి నేను పడుకుంటాను. అప్పుడు సిద్ధి టీ చేసి కప్లో పోస్తాడు. అది నందు తీసుకువచ్చి టీ తాగు మమ్మీ అని లేపుతాడు. థ్యాంక్ యూ బంగారం అని నందుని దగ్గరికి తీసుకుంటాను. అది చూసి సిద్ధి టీ చేసింది నేను కానీ మమ్మీ నందుని మెచ్చుకుంది అని ఫీల్ అవుతాడు. తర్వాత సిద్ధిని పిలిచి ఇందాక నేను వాటర్ తాగడానికి వచ్చినప్పుడు నువ్వు టీ చేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, థ్యాంక్ యూ బంగారం అని చెప్పి సిద్ధిని కూడా దగ్గరికి తీసుకుంటాను. తన పిల్లలు ఎవరేం చేయగలరో అమ్మకు తెలియకుండా ఉంటుందా, మీరేమంటారు?